Good morning, friends. My name is Karthikeya. My name is Karthikeya. Welcome back to another episode. ఈరోజు నేను కొత్తగా ఒక స్టోరీని తీసుకొచ్చా. ఆ స్టోరీ పేరు ఏంటంటే ద సూపర్ క్రిస్టల్ పార్ట్ 1. క్రాష్ ఆఫ్ మీటియర్. అంటే సూపర్ క్రిస్టల్ అంటే ఒక మీటియర్ ద్వారా పోయేట్కి ఒక క్రిస్టల్ దొరికిందంట. ఆ క్రిస్టల్ గురించి చెప్పాడు. విన్నావా? సరే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 క్రాష్ ఆఫ్ మీటియర్. ఒకానొకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. వాడి పేరు శివ. వాడికి 2 స్నేహితులు ఉండేవారు. ఒకడి పేరేమో జాక్. వాడి అసలైన పేరు భార్గవ్, అంటే రియల్ లైఫ్లో. ఇంకా ఫనీ, వాడి అసలైన పేరు సుదీప్. శివ మన మెయిన్ హీరో. వాడి పేరు నేనే. వాడి పేరు కార్తికేయ. నా పేరు కార్తికేయ. ఒకరోజు శివాను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్లో చదువుకుంటుండగా వాళ్ళు 8th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు ఇంకా అండర్ 18. వారు చదువుకుంటుండగా ఒక పెద్ద మీటియర్ వచ్చి గ్రౌండ్ని వాళ్ళ స్కూల్ పక్కనే పెద్ద గ్రౌండ్ ఉందంట. ఆ గ్రౌండ్లో పడింది మీటియోరైడ్. తర్వాత వరల్డ్లో ఉన్న అందరూ కదలట్లేదంట, స్టాచ్యూ లాగా అయిపోయారంట. శివ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తప్పనించి అలా అప్పుడు శివ అన్నాడు, అప్పుడు శివ ఆ మీటియోరైడ్ దగ్గరికి వెళ్దామని ఉరుకుతూ శివ అంటున్నాడు, మనం దేవుడి చేత సెలెక్ట్ చేయబడ్డాము, అందుకనే మనం తప్ప అందరూ మూవ్ అవ్వట్లేదు అని అన్నాడు. అప్పుడు శివ మీటియోర్ దగ్గరికి వచ్చేసి ఆ మీటియోరైడ్ని ఒకసారి ముట్టుకున్నాడంట. ముట్టుకోగానే మీటియోరైడ్ పగిలిపోయి కొన్ని క్రిస్టల్స్ వచ్చాయంట. ఆ క్రిస్టల్స్ని తీసుకుని వాళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నారంట. అప్పుడు సడన్గా మీటియోరైడ్ ఏమైంది, స్పేస్లోకి వెళ్ళిపోయింది. స్పేస్లోకి వెళ్ళిపోయిన వెంటనే అందరూ నార్మల్గా మూవ్ అవుతున్నారు అన్నమాట. అప్పుడు శివ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉండేది వైజాగ్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శివ అనుకున్నాడంట, ఈ క్రిస్టల్ ఒక ఎనర్జీ అని, మనం ఒక ల్యాబ్ తయారు చేయాలని, ఈ క్రిస్టల్కి సంబంధించిన మెక్స్ని తయారు చేయాలని, వరల్డ్ని సేవ్ చేయడం కోసం ఇలాంటివన్నీ తయారు చేయాలని అనుకున్నాడు. అప్పుడు జాక్ అన్నాడు, మనం చనిపోవడానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంది, ఇంకా అండర్ 18, మనం అలా ఎలాగా వరల్డ్ని కాపాడగలవు అని అన్నాడంట. అప్పుడు శివ అన్నాడు, ఓకే. ఫనీని అడిగాడు అనమాట, నువ్వేమంటావు ఫనీ అని అడిగితే ఫనీ అన్నాడు, నేను అయితే ఓకే అంట, కాకపోతే రిస్క్ ఉంటుంది కదా అని అన్నాడు. అన్నప్పుడు శివ అన్నాడు,
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ టు ద సేవ్ ద వరల్డ్ అని అన్నాడు. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. స్టోరీ బై SSK శివకార్తికేయ, 14 years old.